కల్కి మూవీ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్ గా యాత్ర 2 మూవీకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడో సినిమా చూసిన వాళ్ళందరికీ అర్థమై ఉంటుంది. అయితే ఈ మ్యూజిక్ డైరెక్టర్ రీసెంట్ గా ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో కల్కి సినిమా మొత్తం థీమ్ మ్యూజిక్ ని ప్లే చేశారు. దీంతో ఈ మ్యూజిక్ విన్న ఫ్యాన్స్ మాత్రం ఇది హాలీవుడ్ లెవెల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి అయితే సినిమాలో చూడాలి ఇక ఏ రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ తో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుందో అని. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న SSMB 29 మూవీ గురించి రీసెంట్ గా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా ఇండోనేషియా బ్యూటీ చాల్సియా ఇస్లాం నటిస్తున్నారనే వార్త అయితే వైరల్ అవుతుంది. అయితే ఆ బ్యూటీ రీసెంట్ గా రాజమౌళి ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతున్నారు. అయితే ఈ విషయంపై మూవీ టీం ఇంకా అధికార ప్రకటన ఇవ్వాల్సి ఉంది. హరీష్ శంకర్ రవితేజతో కలిసి బచ్చన్ మూవీ చేస్తున్నట్టు మనందరికీ తెలిసిందే. అయితే రవితేజ నటించిన ఏగల్ మూవీ సక్సెస్ అవడంతో మిస్టర్ బచ్చన్ టీం అంతా సంతోషం వ్యక్తం చేస్తూ ఒక పిక్ ని అయితే సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. అయితే రవితేజ గారు కొట్టిన ఈ బ్లాక్ బస్టర్ ను హరీష్ శంకర్ గారు తనే హిట్ కొట్టినట్టు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. మహేష్ బాబు నటించిన గుంటూరు కారం మూవీ అయితే February 9th అయితే OTT రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ లో తెలుగు వెర్షన్ ప్రెజెంట్ అయితే నెంబర్ 1 ట్రెండింగ్ లో ఉంది. అలాగే ఈ మూవీ హిందీలో 3rd ప్లేస్, తమిళ్లో 5th ప్లేస్ లో ఉంది. ఇవన్నీ నెట్ఫ్లిక్స్ లో ఇండియా వైజ్ ర్యాంకింగ్స్ మాత్రమే. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గారు రీసెంట్ గా రిలీజ్ అవ్వబోతున్న ఆపరేషన్ వ్యాలంటైన్ మూవీ మీద చాలా డెడికేషన్ గా ఉన్నారు. ఎలా అంటే ఈ సినిమా యొక్క హిందీ ప్రమోషన్ లో భాగంగా 2 రోజుల్లో 26 ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. 2 రోజుల్లో 26 ఇంటర్వ్యూలు అంటే మీరే ఊహించుకోండి. ఈ సినిమానైతే హిందీలో గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు.